హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో పిల్లలకు ఎంతో ఇష్టమైన ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకే ఒక కప్పు బొంబాయి రవ్వతో సింపుల్‌గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. అందరికీ ఎంతో ఇష్టమైన ఈ స్నాక్ క్రిస్పీగా, టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే వారం నుంచి 20 రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకెందుకండి ఆలస్యం, పిల్లలకు స్కూల్‌కి స్నాక్స్ లాగా పెట్టడానికి కూడా చాలా బావుంటాయి. వెంటనే ట్రై చేయండి. ముందుగా స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి. దాంట్లోకి ఏదైనా ఒక కప్పుతో ఒక కప్పు నిండుగా నీళ్లు పోసుకోవాలి. దాంతోనే రవ్వ తీసుకోవాలి కాబట్టి ఏదైనా కప్పు గానీ, గిన్నె గానీ, గ్లాస్ గానీ కొలుచుకోండి. ఇప్పుడు దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వాము వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఒకవేళ జీలకర్ర ఉంటే గనక జీలకర్ర వేసుకోండి. పొడి వేసుకోకున్నా పర్వాలేదు. అలాగే ఒక టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. చిల్లీ ఫ్లేక్స్ అందరి దగ్గర ఉండవు కదా! కారమైనా వేసుకోవచ్చు మీరు. రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని, ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల ఈ స్నాక్స్ అనేది కమ్మగా, క్రిస్పీగా చాలా బావుంటాయి. కాబట్టి తప్పకుండా వేసుకోండి. ఒకవేళ నెయ్యి లేదనుకోండి నూనె అయినా వేసుకోండి. ఇప్పుడు వాటర్‌ని ఒక పొంగొచ్చే వరకు ఇలా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి కలిపేసుకొని స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. పెట్టుకొని దీంట్లోకి ఇప్పుడు రవ్వను యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో వాటర్ పోసుకున్నామో అదే కప్పుతో 1:30 కప్పు బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు కదండీ! ఉప్మా రవ్వ అది వేసుకోవాలి. 1:30 కప్పు వేసుకోవాలి. ఒక కప్పు నీళ్ళకి 1:30 కప్ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. గుర్తుపెట్టుకోండి. ఈ కొలతతో చేస్తే మీరు కూడా ఈజీగా చేస్తారు. కాబట్టి అందుకే కొలత అనేది పర్ఫెక్ట్‌గా చెప్తున్నాను. ఒక కప్పు నీళ్ళకి 1:30 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఆఫ్ చేసుకొని ఈ వాటరు ఇదంతా కలిసేలాగా కలుపుకొని, ఇప్పుడు దీన్ని స్టవ్ మీద నుంచి కింద పెట్టేసుకోవాలి. కింద పెట్టుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఎందుకంటే ప్యాన్ మందంగా ఉంటుంది కాబట్టి వేడిగా ఉంటుంది కదా! అందుకని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. వేడిగా ఉంటుంది కదా! ఈ రవ్వ అనేది ఇంకాస్త మెత్తగా, సాఫ్ట్‌గా అయితుందనమాట. ఇలా ఒక 15-20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని, మనకు చెయ్యితో తగిలేంత వేడి ఉంటే సరిపోతదండి. మరీ పూర్తిగా చల్లారనవసరం లేదు. చెయ్యి తగిలేంత వేడి ఉంటే సరిపోతది. ఇప్పుడు దీంట్లోకి నేనిక్కడ ఒక టీ స్పూన్ కసూరి మేతిని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వాటర్‌లో కూడా వేసుకోవచ్చు. నేను వాటర్‌లో వేయకుండా ఇలా దీంట్లో రవ్వలో వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు చెయ్యికి మీరు నీళ్లు కానీ, ఆయిల్ కానీ అప్లై చేసుకొని, దీన్ని మనం పిండి ముద్దను ఎలా కలుపుతామో అలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనకు పిండి ముద్దలాగా దగ్గరికి రావాలనమాట. గోధుమ పిండి, చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలపాలి. ఇలా మనం కలపడం వల్ల మనం చేసే స్నాక్స్ అనేది విడిపోకుండా చాలా సాఫ్ట్‌గా, మంచి క్రిస్పీగా వస్తాయి. చూడండి ఇలా పిండి ముద్దలాగా కలుపుకున్నాక పిండి అనేది ఈ విధంగా ఉండాలి కొంచెం సాఫ్ట్‌గా. ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం కొంచెంగా తీసుకుంటున్నాను. మీరు చేయగలిగే అంత సైజు తీసుకోవచ్చు. మొత్తం ఒకేసారి అయితే చేయలేమండి. ఇలా కొంచెం కొంచెం ముద్దలుగా తీసుకొని మిగిలిన పిండి తడి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మీరు చపాతీ తాల్చుకుంటారు కదా! ఆ పీట మీద అయినా పర్వాలేదు, ఇలా బండ పైనైనా చపాతీ కర్రతో ఈ విధంగా తాల్చుకోవాలి. మనం ఇక్కడ పిండి కానీ, నూనె కానీ ఏమి పెట్టనవసరం లేదండి. ఇలా తాల్చుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇది ఒకవైపు తాల్చుకుంటూనే, ఇంకొక వైపు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే హైప్ కూడా ఇవ్వండి, లైక్ కూడా చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూసారు కదా! ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మందంగా ఉండాలి. మరీ సన్నగా ఉండొద్దు, అలా అని లావుగా ఉండొద్దండి. ఈ విధంగా చేసుకున్నాక మీరు కావాలంటే వీటిని చెక్కల్లాగా కూడా ఒత్తుకోవచ్చు. నేను అలా కాకుండా పిల్లలకు స్నాక్స్ కాబట్టి ఈ విధంగా ఉంటే కొంచెం పిల్లలు ఇష్టపడతారని చిన్న చిన్నగా రౌండ్‌గా చేస్తున్నాను చూడండి. ఇలా ఏదైనా బాటిల్ క్యాప్ కానీ, లేదంటే చిన్న పిల్లలకు సిరప్ ఇస్తారు కదండీ! దానిది క్యాప్ ఉంటుంది కదా! దాంతో అయినా ఇలా మీరు ఈ సైజ్ కావాలి అంటే అలా చేసుకోండి. లేదు కొంచెం పెద్ద సైజ్ కావాలంటే మీరేదన్నా డబ్బా క్యాప్‌తో కూడా ఇలా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చిన్న చిన్నగా అయితే పిల్లలకు స్నాక్స్‌లాగా స్కూల్‌కి పెట్టడానికి గానీ, ఈవినింగ్ టీ టైమ్‌లో తినడానికి కానీ, మనం కొన్ని గిన్నెలో వేసిచ్చామంటే హ్యాపీగా తినేస్తారు కదా! సో, అందుకని నేను ఇలా చేస్తున్నాను. మీరు కావాలంటే అప్పాల్లాగా కూడా ఒత్తుకోవచ్చు. నేనిక్కడ అన్నీ కూడా తాల్చుకొని ఈ విధంగా చేసుకొని పెట్టుకున్నాను చూడండి. ఇలా అన్నీ ఒకేసారి చేసి పెట్టుకుంటే డీప్ ఫ్రై చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ మాత్రం బాగా హీట్‌లో ఉండాలి. ఫ్లేమ్‌ని కూడా హై ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలండి. ఫ్లేమ్ అస్సలు తగ్గించొద్దు. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇవి మొత్తం వేసినాక అప్పుడు మీడియం కంటే కూడా కొంచెం మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకోవాలి. పెట్టుకొని వీటిని 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అలాగే ఇవి వేసిన వెంటనే అస్సలు కదపొద్దండి. కొంచెం అవి లైట్‌గా నురగంతా తగ్గాక అప్పుడు మనం గరిటెతో కలుపుకోవాలి. లేదంటే మీరు ఆయిల్ వేడిగా లేకపోయినా, వేసిన వెంటనే కలిపినా అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా
కొంచెం ఆగి మాత్రమే కలుపుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాలడానికి చాలా టైం పడుతుంది. కానీ ఓపికగా 2 వైపులా తిప్పుకుంటూ ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో చూస్తుంటేనే. ఇలా గోల్డెన్ కలర్‌లోకొచ్చాక ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్‌లో వేసుకుంటే ఎక్స్‌ట్రా ఆయిల్ కూడా పోతుంది. ఇలా వేసుకున్నాక వీటిని పూర్తిగా చల్లారినాక ఒక డబ్బాలో గనక స్టోర్ చేసుకున్నారంటే మనకు వారం నుంచి 15 రోజుల వరకు అస్సలు పాడవ్వవండి. చాలా క్రిస్పీగా, గుల్లగా చాలా బావుంటాయి అసలు టేస్ట్ అయితే. దీన్ని మనం రవ్వతో చేశామని ఎవరు నమ్మరు, చెప్తే కానీ తెలీదు. అంత బావుంటాయి. గుల్లగా, క్రిస్పీగా వస్తాయి కాబట్టి టేస్ట్ కూడా చాలా బావుంటాయి. మనం దీనికి సరిపడా ఉప్పు, కారం వేసుకున్నామంటే నోటికి కమ్మగా ఉంటాయి. కసూరి మేతి కూడా వేసాం కదా! ఆ ఫ్లేవర్‌తో చాలా బావుంటాయి. కాబట్టి చూసారు కదా! ఉప్మా రవ్వ అనేది అందరి ఇళ్లల్లో అవైలబుల్‌గానే ఉంటుంది. కాబట్టి అలాగే సింపుల్‌గా అయిపోయింది. డెఫినిట్‌గా మీరు కూడా ఈసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ పిల్లలకు ఒకేసారి చేసి పెట్టుకోండి. టీ టైమ్‌లో ఇవ్వడానికి, స్కూల్‌కి పెట్టడానికి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ యమ్మీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం హైప్ కూడా ఇవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం.